హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు ఇన్స్టెంట్గా గోధుమ రవ్వతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్రని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆవాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో ఈ పప్పులన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపులో మంచిగా రవ్వ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రవ్వని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. 2 క్యారెట్లని తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను వంట సోడాని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ దగ్గరికి పడుతుంది కదండి, వాటర్ని పీల్చుకొని. ఇప్పుడు మళ్ళీ 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలాగా వచ్చేంతవరకు మనము చూసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలాగా రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్గా గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ అండి. నేనైతే పల్లీ చట్నీతోని సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఇడ్లీలు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.